శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ హనుమద్దేవాయ నమః. రామకార్యార్థమై వానర కార్యార్థమై హనుమంతుడు సముద్రాన్ని లంఘింపబోతున్నాడు అన్న సంగతి దేవయోనులు చెప్పగా, చరవాణి వారు చెప్పగా విని విద్యాధరులందరూ ఆకాశంలో నిలబడి ఆ మాటలు విని హనుమంతుడిని చూశారు. ఆ భావాన్ని వాల్మీకి మహర్షి చక్కగా ఇలా వర్ణించి చెప్పాడు. ఇతి విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. వానరర్షభం అంటే వానరులో శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుణ్ణి ఆ విద్యాధరులు మహాత్ములైనటువంటి వారందరూ, ఇంకా మహాత్ములైన వారు పలుకుతున్న మాటలను విని విద్యాధరులు, గంధర్వులు, యక్షకిన్నరులు అందరూ కూడా ఆకాశంలో నిలబడి హనుమంతుడిని చూస్తున్నారు కిందకి. దుదువేచ స రోమాణి చకంపేచ అచలోపమః స ననాద సుమహానాదం సుమహానివ తోయదః. పర్వతం వంటి శరీరం కలిగినటువంటి ఆ హనుమంతుడు ఒక్కమారిగా తన రోమాల్ని కదిలించి దులిపివేశాడు. ఇంకా మహావేగం వలె గర్జించాడు. సుమహానాదం చాలా పెద్ద ధ్వని ఎవరు చేసినట్లుగా, తోయదః మేఘము వలె చేశాడు. మహామేఘం వలె గర్జించాడు కూడా. అనుపూర్వేణ వృత్తంచ లాంగూలం లోమభశ్చితం ఉత్పతిష్యన్ విచక్షేప పక్షిరాజ ఇవోరగం. ఇంకా పైకి ఎగిరిపోతున్నటువంటి ఆ హనుమంతుడు మొదట్లో లావుగాను, చివరికి పోతున్న కొలది సన్నగాను ఉన్నటువంటి తన తోకను, ఆ తోక ఇంకా ఎలా ఉంది, రోమములతో నిండి ఉంది. ఆ తోకను ఝుళిపించాడు ఒక్కసారిగా. ఆ ఝుళిపించడం అనేది ఎలా ఉంది, జాలించడం అనేది గరుత్మంతుడు సర్పాలని బట్టి ఝుళిపిస్తే ఎలా ఉందో ఆ విధంగా ఉంది. తస్య లాంగూలమావిత్తమాత్త వేగస్య పృష్ఠతః దదృశే గరుడేరేవ హ్రియమాణో మహోరగః. ఇంకా వేగాన్ని పుంజుకుంటున్నటువంటి ఆ హనుమంతుడు, అంతేకాకుండా ఆ హనుమంతుని వీపు మీద నిట్టనిలువుగా నిలిచి ఉన్నటువంటి ఆ తోక ఎలా ఉంది, గరుత్మంతుడు పట్టి తీసుకుని పోతున్నటువంటి సర్పం వలె ఉంది. ఇందులో యోగశాస్త్ర రహస్యాలు, అనేకమైనటువంటి ఇతర మంత్రశాస్త్ర రహస్యాల్ని నిక్షిప్తం చేశాడు మహర్షి. వెన్నెముక మనది ఎలా ఉంటుంది, నిటారుగా ఉంటుంది. పైగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలను బట్టి యోగశాస్త్రంలో కుండలిని శక్తిని, మిగిలినటువంటి అంశాలని చాలా చక్కగా దీర్ఘంగా యోగశాస్త్రజ్ఞులు వర్ణించి చెప్పారు. అటువంటి ఆత్తవేగస్య అంటే గ్రహింపగలిగినటువంటి వేగం కలిగినటువంటి తస్య ఆ హనుమంతుని యొక్క అవిద్ధం అంటే తగులుకొని ఉన్నటువంటి లాంగూలం తోక గరుడుని చేత హ్రియమాణ తీసుకొని పోబడుతున్నటువంటి మహోరగ ఇవ మహాసర్పం వలె ప్రకాశించింది. ఇంకా చెప్తున్నాడు మహర్షి. బాహు సంస్తంభయామాస మహాపరిఘ సంనిభౌ
ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ. హనుమంతుడు పెద్ద పరిఘవలే ఉన్నటువంటి తన యొక్క బాహువులను బిగియబట్టి నడుముని సన్నగా చేసి పాదాలని కూడా సంసిద్ధం చేసి ఆకాశంలోకి ఎగిరిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పాదాలని ఆ సంసిద్ధతతో మడిచాడు పైకి ఎగరడానికి. మహాపరిఘ సన్నిభో, పరిఘ అంటే కోట గడియలు, కోట గడియలే ఉన్నటువంటి బాహువుల్ని, అంతంత పెద్ద పెద్దగా ఉన్నటువంటి బాహువుల్ని స్తంభయామాస సరే బిగియబట్టాడు. అనేటటువంటి ఉపసర్గ, బాగా బిగియబట్టాడు, నడుముని సన్నగా చేశాడు. ఈ విధంగా హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరిపోవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఎంతగా వర్ణన చేస్తున్నాడో మహర్షి గమనించండి. హనుమంతుల వారు ఎంతగా పైకి ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నాడో కూడా గమనించండి.